మా ఫ్యామిలీ పడిన సినిమా కష్టాలంటే చాలా ఉన్నాయండి. మా నాన్నగారు ముందు ఆయన గురించి చెప్పాలి. అసలు ఆయన చదువుతున్న రోజుల్లో నాటకాలు చాలా బాగా స్టేజ్ ఆర్టిస్టు. ఆయన ఆయన గ్రూప్లో ఎవరంటే ది గ్రేట్ వివి రాజేంద్ర ప్రసాద్ గారు, హర్నాథ్ గారు, మాడా గారు, కేకే శర్మ గారు, విజయ్ చంద్ర గారు, వీళ్ళందరూ కాలేజీలో చదువుతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి రాఘవ కళా సమితిని స్టార్ట్ చేశారు. దాంట్లో ఎన్నో ప్రైజులు. ఇది నాన్నగారి డైరెక్షన్, నాన్నగారు హీరో, రాజేంద్ర ప్రసాద్ గారు లేడీ క్యారెక్టర్ వేసేవారు. ఆయన నాన్నగారి పక్కన హీరోయిన్ ఆయన. ఇదంతా చాలా టీం చాలా బాగుండేదంట. అప్పుడు ఎప్పుడు చెప్పేవారు ఇవన్నీ. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మెడ్రాస్కి వెళ్ళడం, సినిమా నిర్మాత అవ్వడం. నిర్మాత అవ్వగానే ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం నాన్నగారికి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే అప్పటికే కరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ కోసం నాన్నగారికి జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి మర్నాడు. ఈ టెలిగ్రామ్ చూసి ఇంట్లో చెప్పకుండా వచ్చేసారు. మెడ్రాస్ వచ్చాక తీరా చూస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ క్యారెక్టర్ ఆయనకి ఇవ్వడం కుదరలేదు. అలా క్యారెక్టర్ మిస్ అయిపోయింది. ఇప్పుడు అటు వెళ్ళలేరు, ఇటు ఉండలేరు. సో ఇంకా ఇక్కడే ఉండిపోయి ఆయన అలా మెల్లిగా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఫస్ట్ డబ్బింగ్లు చెప్పుకున్నారు. క్యారెక్టర్స్ ఎన్ని 25-30 మూవీస్ చేశారు ఆయన. ఆయన గుర్తింపున్న మంచి క్యారెక్టర్స్ ఏంటంటే ఆత్మ బంధు, దాంట్లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఆయన. అలాగే నేరము శిక్ష, ఇలా చాలా సినిమాలు ఆయన. నేను చిన్నప్పుడంతా నిజంగా చాలా కష్టాలు పడ్డాను. ఇది సినిమా కష్టాలు కాదు, నిజం కష్టాలే. ఎందుకంటే చాలని అమౌంట్స్ అప్పుడు టోటల్గా ఆయన డబ్బింగ్ చెప్తే వచ్చే అమౌంట్స్ అండ్ చిన్న క్యారెక్టర్స్ చేస్తే వచ్చేది. ఊర్లో తెప్పించుకునేవారు కాదు. ఊర్లో బాగానే ఉండేది. అది కాదు, ఈగో కాదు అది. ఏ కష్టాలను మనమే పడాలి, అక్కడి నుంచి చెప్పకూడదు అన్న దీంతో అలాగే కష్టపడాలి. ఆ కష్టాలని చూసాం మేము దానికి తగ్గట్టుగానే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అని ఇప్పుడు అంటారు. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు అనేవారు. తర్వాత ఇది చిన్నప్పుడు ఇప్పుడు ఏది అందరికీ పెద్ద పెద్ద స్కూల్స్లో చదవలేదు మేము. లగ్జరీ లైఫ్ ఏది లేదండి, అంత బిలో పావర్టీ ఆ దీంట్లోనే ఉంది. మాకు బాగా ఇది వచ్చిన తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్స్ ముగ్గురు సినిమా తీద్దామని వచ్చారు. అది వెంకటేశ్వర మహత్యాలు డబ్బింగ్ సినిమా చేశారు. అది నాన్నగారు ఎగ్జిక్యూషన్. దాని ద్వారా ఫస్ట్ గుర్తింపు వచ్చింది. ఫస్ట్ చిన్న ఇది ఆ దీంట్లో వాళ్ళకి లాభాలు వచ్చింది అనమాట. సో దీనికి లాభం వస్తే ఇక స్ట్రైట్ సినిమా అయితే ఎలా ఉంటుంది, స్ట్రైట్ సినిమా తీద్దామన్నారు. నాన్నగారికి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో నేరము శిక్ష అనే సినిమాలో యాక్ట్ చేశారు. చాలా మంచిది. ఎప్పటికైనా ఆయనతో సినిమా తీయాలి, అంత గొప్ప డైరెక్టర్ నేను చూడలేదు ఇప్పటిదాకా అని వెంటనే ఆయన వెళ్ళి అప్రోచ్ అయ్యారు. ఆయన యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సిరిసిరిమూవ్ అనే సినిమా చేశారు. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దాని తర్వాత పూర్ణోదయ స్థాపించారు. అప్పటికి మాకు కొంత ఒక లైఫ్, ఒక చిన్న దీంట్లో కొంచెం బెటర్ లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా అలాగా ఇది. అందుకే ఇప్పటికీ మాకు ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఇది ఆయన చూసే నేర్చుకున్నాం మేము. అలాగే ఇప్పటికే ఉన్నాం. సింపుల్